షామ్ ఇన్స్టిట్యూట్ అన్హితి పబ్లికేషన్స్ ద్వారా తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన అన్ని బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అర్థమెటిక్ వర్క్ బుక్, రీజనింగ్ వర్క్ బుక్, జనరల్ నాలెడ్జ్ బుక్, కరెంట్ అఫైర్ ఇయర్ బుక్, తెలంగాణ ఎస్ఐ ఇంగ్లీష్ బుక్, తెలంగాణ కానిస్టేబుల్ ఇంగ్లీష్ బుక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమం, ఎథిక్స్, తెలంగాణ ఎస్ఐ ప్రీవియస్ పేపర్స్, తెలంగాణ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్, తెలంగాణ ఎస్ఐ మోడల్ పేపర్స్, తెలంగాణ కానిస్టేబుల్ మోడల్ పేపర్స్ అండ్ మంత్లీ మ్యాగజైన్. ఈ బుక్స్ అన్నీ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో లభించును. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. మార్చి 19, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మనకి మార్చి 19, 2022 నాటి కరెంట్ అఫైర్స్లో మనం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ క్రాప్ డైవర్సిఫికేషన్ ఇండెక్స్ని ఇవ్వడం జరిగింది. అంటే భారతదేశంలో తొలిసారిగా ఒక రాష్ట్రం సో పంటల వైవిధ్యమైనటువంటి ఒక సూచి, అంటే వివిధ రకాలైనటువంటి పంటలను అమలు చేయడంలో లేదా ఒక రకం అంటే ఏ డిస్ట్రిక్ట్లో ఎలాంటి పంటలు పండుతున్నాయి ఇలాంటి ఒక డైవర్సిఫికేషన్ ఇండెక్స్ని విడుదల చేసింది తెలంగాణ రాష్ట్రం. దానికి సంబంధించినటువంటి విశేషాలు చూద్దాం. అండ్ రెండో అంశం ఏంటంటే మడగాస్కర్ దేశంలో ఒక కూడలికి గ్రీన్ ట్రయాంగిల్ అయిన ఒక కూడలికి ఒక ప్రాంతానికి ఒక మహాత్మా గాంధీ పేరు పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్ర అంటే భారతదేశంలో జనరిక్ మెడిసిన్స్ని అంటే తక్కువ ధరలకి ఈ యొక్క అలోపతి మెడిసిన్స్ని ఒక ఔషధాలను అందజేయాలనే ఒక ఉద్దేశంతో సో ప్రారంభించబడేటువంటి కార్యక్రమం ఏదైతుందో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్ర. సో అది ఎలా అచీవ్మెంట్స్ ఉన్నాయి, ఒక ప్రొజెక్టెడ్ అచీవ్మెంట్ ఏంటి చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక బంగ్లాదేశ్ జాతిపిత ముజిబుర్ రెహమాన్ గారి జీవిత విశేషాలపై వచ్చినటువంటి సినిమా, ఆ సినిమా దర్శకుడు ఎవరు, లాంటి అంశాలు చూద్దాం. వన్ నేషన్ వన్ ప్రొడక్ట్ అనేదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం అమల్లో సో విశాఖపట్నం రైల్వే స్టేషన్ సాధించిన ప్రగతిపైన చూద్దాం. డోల్ ఉత్సవ్ అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా ఉన్నటువంటి ఏదైతే ఇండియన్ హెరిటేజ్ కల్చర్ అని చెప్పేసి అంటున్నామో అందులో డోల్ ఉత్సవ్ లేదా డోల్ జాతర అనేది ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది, దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. ఇంటర్నేషనల్ డే టు కంబాట్ ఇస్లామోఫోబియా. సో మరి ఇటీవల కాలంలో కొత్తగా ఐక్యరాజ్య సమితి సాధన సభ చేసినటువంటి ఏదైతే తీర్మానం ఉందో ఆ తీర్మానం మేరకు జరుపుకునే ఒక దినోత్సవం ఏదైతే ఉందో అది ఒక ఇంటర్నేషనల్ డే టు కంబాట్ ఇస్లామోఫోబియా. సో దానిపైన అంశాలు చూద్దాం. సో నెక్స్ట్ అండి మనకి ఒక తీర ప్రాంత గస్తీని మమ్మరం చేసే ఒక ఐసీజీఎస్ అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ వెజల్ అయినటువంటి లేదా ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించిన షిప్ అయినటువంటి ఐసీజీఎస్ సాంక్ష్యం అనేది విధుల్లోకి చేరింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం నిర్వహించే మరి మార్చి 18 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ సంవత్సరం నిర్వహించినటువంటి మార్చి 18 సో ప్రపంచ పునర్వినియోగ దినోత్సవం, గ్లోబల్ రీసైక్లింగ్ డే. దానికి సంబంధించిన ఇతివృత్తం ఏంటో చూద్దాం. అంతేకాకుండా 36th ఇంటర్నేషనల్ జియోలాజికల్ కాంగ్రెస్ అంటే మార్చి 2022 సో వర్చువల్ ద్వారా జరగబోయే ఈ యొక్క అంతర్జాతీయ భౌగోళిక కాంగ్రెస్ సదస్సు యొక్క విశేషాలు చూద్దాం. సో ఇవ్వండి మనకి మార్చి 19, 2022 ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి హెడ్లైన్స్. మరి ఇక్కడ క్రాప్ డైవర్సిఫికేషన్ ఇండెక్స్ 2022 సంబంధించిన ఒక నివేదికను సంబంధించినటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ వ్యవసాయ శాఖ చెప్పడం జరిగింది అనమాట. ఇది అంటే భారతదేశంలో ఒక రాష్ట్రంలో పంటల వైవిధ్యాన్ని ఎలా అమలు చేస్తున్నాము, వివిధ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏ రాష్ట్రంలో ఎక్కువగా వైవిధ్యమైనటువంటి పంటలు పండిస్తున్నారు, ఏ జిల్లాలో అంటే రాష్ట్రంలోని
అంటే ఇక్కడ అంటే ఒక రాష్ట్రంలోని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో ఏ జిల్లాల్లో వైవిధ్యమైనటువంటి పంటలు పండిస్తున్నారు, సో ఏ జిల్లాలో తక్కువ వైవిధ్యం ఉన్నటువంటి పంటలు పండిస్తున్నారు. ఇక్కడ వైవిధ్యం అనగానే ఏంటంటే మొత్తం 77 పంటలు పండిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. సో 17 వెరైటీస్ ఆఫ్ ది ఏందని, సో మనకు చూస్తే 17 వెరైటీస్ ఆఫ్ ది క్రాప్స్ని పండిస్తున్నారు. ఒక 77 వెరైటీస్ ఆఫ్ ది 77 ఒక వంగడాలని 77 పంటలని పండిస్తున్న తెలంగాణ రాష్ట్రం మొత్తం 33 జిల్లాల్లో చూసినట్లయితే. అయితే మరి ఎక్కువగా ఎక్కువగా మనం చూసినట్లయితే ఎక్కువగా ఏ జిల్లాల్లో ఇలా వైవిధ్యమైనటువంటి పంటలు పండిస్తున్నారు అలాంటిది ముందంజలో ఉంటాయి. తక్కువ వైవిధ్యమైనటువంటి అంటే తక్కువ పంటలను ఎక్కువ సంఖ్యలో కాకుండా తక్కువ సంఖ్యలో పంటలు అంటే వైవిధ్యమైన పంటలు అంటే వివిధ రకాలైనటువంటి పంటలని వేయడంలో మరి అక్కడ అమలు చేయడంలో సంబంధించినటువంటి డిస్టిక్లు ముందంజలో ఉన్నాయి, తక్కువగా ఎక్కడ ఉన్నాయి వైవిధ్యమైనటువంటి పంటలు, ఎక్కువగా వైవిధ్యం ఎక్కడ ఉన్నాయి, ఇలాంటి అంశాలు మనం చూసినట్లయితే మోస్ట్ డైవర్స్ డిస్ట్రిక్ట్స్ అనమాట. అంటే డైవర్సిఫికేషన్ క్రాప్ డైవర్సిఫికేషన్ డిస్ట్రిక్ట్ అంటే పంటల వైవిధ్యత ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలు చూసినట్లయితే ఇక్కడ టాప్ 3లో ఉన్నవి ఇక్కడ ఏంటంటే నిర్మల్ జిల్లా అండ్ వికారాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, వికారాబాద్ జిల్లా అండ్ సంగారెడ్డి జిల్లా అండి. నిర్మల్ జిల్లా, వికారాబాద్ అండ్ సంగారెడ్డి జిల్లాలు. సో మరి 77 వెరైటీస్ ఆఫ్ ది క్రాప్స్ అంటే ఎక్కువగా ఇందులో అంటే 77 పండడం కాదు, ఇక్కడ మొత్తం కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. నెంబర్ ఆఫ్ ది వెరైటీస్ ఆఫ్ ది క్రాప్స్ని అయితే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇక్కడ నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలు. అండ్ ద లీస్ట్ డైవర్స్ డిస్ట్రిక్ట్స్ అంటే తక్కువగా వైవిధ్యమైనటువంటి పంటలు వేస్తున్నటువంటి జిల్లాల్లో చూసినట్లయితే టాప్ 3లో ఉన్నవి సో పెద్దపల్లి, కరీంనగర్, సూర్యాపేట. అర్థం ఏంటంటే ఇక్కడ పెద్దపల్లి, కరీంనగర్, సూర్యాపేటలో ఎక్కువ వరి పంటనే అక్కడ వేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఈ పెద్దపల్లి, కరీంనగర్, సూర్యాపేటలో. సో అక్కడ నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి పర్టికులర్ చూసినట్లయితే సంగారెడ్డి కానీ వికారాబాదు, సో ఇవన్నీ కూడా మనకి వికారాబాద్, సంగారెడ్డి అయితే మనకి హైదరాబాద్ దగ్గరగా ఉండడం అక్కడ వివిధ రకాలైనటువంటి పంటలు చేస్తున్నారు. పర్టికులర్ కూరగాయలు కానివ్వండి, ఇలాంటి వెజిటేబుల్స్ ఇలాంటి ఎక్కువగా పండిస్తున్నారు కాబట్టి అక్కడ ఈ మోస్ట్ డైవర్స్ డిస్ట్రిక్ట్స్గా నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్లు అనేది ఉన్నాయి. సో లీస్ట్ డైవర్స్ డిస్ట్రిక్ట్స్కి అయితే పెద్దపల్లి, కరీంనగర్ అండ్ సూర్యాపేట జిల్లాలు ఉన్నాయి. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా తీసుకోవాలి. ఒక ప్రాంతీయ అంశాల్లో జాతీయ అంశాలు కూడా తీసుకోవాల్సిన అవసరం దీనికి ఉంటుంది. రానున్నటువంటి మన పోటీ పరీక్షలు ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా అడగడానికి ఉంటుంది. భారతదేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రం పంటల వైవిధ్య సూచిని అమలు చేస్తుంది లేదా విడుదల చేసింది అన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం. సో అలాంటి ప్రశ్నలు మనకు అడగడానికి ఉంటుంది. గతంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి వివిధ పోటీ పరీక్షలు అడగడం జరిగింది. భారతదేశంలో తొలిసారిగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేత టీ హబ్ని ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్రం ఏదని చెప్పేసి అన్నాడు. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హైదరాబాద్లో దీన్ని టెక్నాలజీ హబ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలా కాకుండా ఆన్లైన్ ద్వారా ఇన్సూరెన్స్ సిస్టాన్ని ప్రారంభించినటువంటి తొలి రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం అనేది మనకు న్యూస్లో అక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇలాంటి నేపథ్యాన్ని ఉన్నటువంటి అంశాలు మనకి ఇంపార్టెంట్. అండ్ తెలంగాణ మరి ఈ యొక్క వ్యవసాయమైనటువంటి ఎన్ని రకాల వైవిధ్యమైన పంటలు తెలంగాణ రాష్ట్రంలో పండిస్తారని చెప్పేసి క్రాప్ డైవర్సిఫికేషన్ ఇండెక్స్ ప్రకారం తెలియజేస్తున్నామంటే ఇక్కడ 77 వెరైటీస్ 77 వెరైటీస్ ఆఫ్ అండ్ 77 వైవిధ్య రకమైనటువంటి పంటల్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తారని చెప్పి చెప్పడానికి ఉందన్నమాట. అండ్ మరో అంశం ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర మరి వ్యవసాయ శాఖ మంత్రిగా తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ మినిస్టర్గా ఎవరున్నారంటే వారే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. గ్రీన్ ట్రయాంగల్ మడగాస్కర్. ఇది ఇక్కడంటే ఇది ఒక అంతర్జాతీయ అంశం, ప్లేసెస్ ఇన్ ద న్యూస్గా వార్తల్లో ప్రదేశంగా దీన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మడగాస్కర్ దేశ రాజధాని ఏదైతే ఉందో అదే అంటనారివో. ఏదండి అంటనారివో. సో అంటనారివో అని చెప్పి అంటనారివో అనేది మడగాస్కర్ దేశ రాజధాని. మరొకసారి అంటనారివో. చూడండి అంటనారివో, చూడండి మొత్తం అంటనారివో అని చెప్పేసి ఉందండి. మరి అంటనారివో అనేది మడగాస్కర్ దేశ రాజధాని. మరి మడగాస్కర్ దేశ రాజధానిలో ఉన్నటువంటి ఒక సంబంధించినటువంటి ప్రదేశమే ఒక కోడలినే గ్రీన్ ట్రయాంగిల్ అని చెప్పేసి అంటాం. ఈ గ్రీన్ ట్రయాంగిల్కి ఇప్పుడు పేరు మార్చడం జరిగింది, రీనేమ్ చేయడం జరిగింది. సో మహాత్మా గాంధీ గ్రీన్ ట్రయాంగిల్గా పేరు మార్చడం జరిగిందండి. ఇదండి మహాత్మా గాంధీ గ్రీన్ ట్రయాంగిల్గా. కాబట్టి ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం.
ఎందుకోసం అంటే ఇక్కడ మనకు ఆజాదీ కా అమృత మహోత్సవం లాంటి కార్యక్రమాలు మన భారతదేశం నిర్వహిస్తున్నాం. సో మరి ఆ దేశం మన ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా భారత్ మడగాస్కర్ దేశాల మధ్య ఉన్నటువంటి ఒక దౌత్య సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతంగా ఉన్న నేపథ్యంలో, అంతేకాకుండా మడగాస్కర్ దేశానికి చాలాసార్లు కూడా వివిధ సందర్భాల్లో సో మనము సహాయం చేసినటువంటి దరిమిలా సో ఈ యొక్క నిర్ణయం అనేది మడగాస్కర్ తీసుకోవడం జరిగింది. ఇది అమలు చేయడం కూడా జరిగింది. ఏ నిర్ణయము? సో ఈ యొక్క మడగాస్కర్లో ఉన్నటువంటి మడగాస్కర్ దేశ రాజధాని అయినటువంటి అంటానా నారివోలో ఉన్నటువంటి గ్రీన్ ట్రయాంగిల్ పేరుని ఏమని పేరు మార్చడం జరిగిందంటే మహాత్మా గాంధీ గ్రీన్ ట్రయాంగిల్గా మార్చడం జరిగింది. సో మనకి ఇక్కడ మన భారతదేశం ఈసారి మరి 75వ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. సో ఈ నేపథ్యంలో మరి మన యొక్క అంశాన్ని మన స్వాతంత్ర దినోత్సవం 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది, అమలు చేయడం జరిగింది మడగాస్కర్ దేశం. గతంలో కూడా మడగాస్కర్ దేశంలో వివిధ తుఫాన్లు వచ్చినప్పుడు కానీ వివిధ సందర్భాల్లో పర్టికులర్గా చూసినట్లయితే ఇక్కడ కోవిడ్-19 సంక్షోభం సమయంలో కూడా వాళ్ళకి ఆహార పదార్థాలు కూడా మనం పంపించాం. సో ఆపరేషన్ వెనిల్లా అనే పేరుతో అక్కడ గతంలో డయానీ అనే తుఫాన్ వచ్చినప్పుడు మనం సహాయక చర్యలు అనేది కూడా చేపట్టడం జరిగింది మడగాస్కర్ దేశానికి. మనకైతే ఎగ్జామినేషన్లో ఇది ఒక ప్లేసెస్ ఇన్ ద న్యూస్ అంటే ఒక వార్తల్లో ప్రదేశంగా మనం దీన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏంటంటే వార్తల్లో ప్రదేశం అని చెప్పేసి అంటాం, లేదా ప్లేసెస్ ఇన్ ద న్యూస్ అని చెప్పేసి అంటాం. కాబట్టి ఒక్కోసారి ఇలా అడగడానికి ఉంటుంది, ఏమనంటే గ్రీన్ ట్రయాంగిల్ పేరుని ఈ క్రింది ఏ దేశంలో ఉన్నటువంటి గ్రీన్ ట్రయాంగిల్ పేరుని మహాత్మా గాంధీ గ్రీన్ ట్రయాంగిల్గా మార్చారు. సో మహాత్మా గాంధీ గ్రీన్ ట్రయాంగిల్గా మార్చారని చెప్పేసి సో మరి ఇలాంటి ప్లేసెస్ ఇన్ ద న్యూస్ ఇలాంటి విషయాలు అడిగినప్పుడు అది ఏ దేశం అంటే మడగాస్కర్ దేశం. మడగాస్కర్ దేశ రాజధాని ఎక్కడది? అంటానా నారివోలో ఉన్నటువంటి గ్రీన్ ట్రయాంగిల్ పేరుని మహాత్మా గాంధీ గ్రీన్ ట్రయాంగిల్గా పేరు మార్చడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు 2008 నుండి అమల్లో ఉన్నటువంటి ఒక కార్యక్రమం, దేశంలో మరి తక్కువ ధరలకే ఈ యొక్క మెడిసిన్స్ అందజేయాలి, ఎందుకో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఔషధ పరిశ్రమలకు. కాబట్టి ఆ నేపథ్యంలో మరి తక్కువ ధరలకి మెడిసిన్స్ అందజేసే ఒక కార్యక్రమం ఇది జనరిక్ మెడిసిన్స్ అని చెప్పేసి అంటాం. ఆ జనరిక్ మెడిసిన్స్ని జనరిక్ షాపులను ఏర్పాటు చేయాలి, జనరిక్ మెడికల్ షాప్ని ఏర్పాటు చేయాలని సో 2008లో నిర్ణయం చేసుకోవడం జరిగింది అప్పుడు భారత ప్రభుత్వం. సో మరి ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వివిధ సందర్భాల్లో. సో ఎప్పుడైతే మనం చూసినట్లయితే ఇప్పుడు సో ఈ సంవత్సరం వరకు అయితే అంటే 2008 నవంబర్న ఈ యొక్క ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేశారు దేశవ్యాప్తంగా. అప్పుడు ప్రారంభించారు ఆ కార్యక్రమాన్ని. ఇప్పటి వరకైతే అంటే ఈ సంబంధించినటువంటి మనకి 2022 మార్చి వరకైతే దేశంలో జనౌషధి కేంద్రాస్ అంటే ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాస్ అంటే జనరిక్ మెడిసిన్స్ అమ్మే, ఏదైతే తక్కువ ధరకి అమ్మే నాణ్యమైనటువంటి ఔషధాలను అమ్మే వివిధ కార్పొరేట్ సంస్థలు, పర్టికులర్గా ఔషధ పరిశ్రమలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ భాగంగా ఇలాంటి తక్కువ ధరలకు అమ్మే ఏవైతే ఈ ఔషధాలు ఉన్నాయో, ఈ జనరిక్ మెడిసిన్స్ ఉన్నాయో, ప్రజెంట్ అయితే జనరిక్ షాపులు అయితే 8,689 ఇప్పటివరకు కావడం జరిగింది. కానీ మన భారత ప్రభుత్వం ఒక టార్గెట్ చేసింది, అంటే కేంద్ర ఎరువులు రసాయన మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ యొక్క జనౌషధి కేంద్రాలు పనిచేస్తాయి, డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఫార్మస్యూటికల్లో భాగంగా. అయితే 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 10,500 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలని ఏర్పాటు చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఫార్మస్యూటికల్ ఔషధ శాఖ ఇది దేని కింద పనిచేస్తుందంటే కేంద్ర ఎరువులు మరియు రసాయనాల మంత్రిత్వ శాఖలో పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఫార్మస్యూటికల్ వాళ్ళు నిర్ణయం చేసుకోవడం జరిగింది. సో మనకి ఎగ్జామ్లో అడగడానికి ఉంటుంది ఏంటంటే ఇది ఒక కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకుంటాం, ఒక గవర్నమెంట్ స్కీమ్స్గా దీన్ని చూసుకుంటాం. అండ్ ఈ గవర్నమెంట్ స్కీమ్స్లో అంటే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం, ఈ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంలో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది అంటే 2008 నవంబర్న. సో 2022 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు ఎన్ని అంటే 8,689. సో మరి 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఎన్ని ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ఎరువులు రసాయనాల మంత్రిత్వ శాఖ నిర్ణయం చేసింది అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ 10,500 అండి. సో అంతేకాకుండా మనం ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఇంకా జనౌషధి కేంద్రాలని మరింతగా ఏర్పాటు చేయాలి, జనరిక్ మెడిసిన్స్ యొక్క విస్తృతం చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ ప్రధానమంత్రి
జనౌషధి పరియోజనను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకోసమే ప్రతి సంవత్సరం కూడా మార్చి 7 అయితే ఒక జన ఔషధి దినోత్సవంగా జరుపుకుంటాం. అంతేకాకుండా మార్చి 1 నుండి 7ని జన ఔషధి వీక్గా అంటే జన ఔషధి వారోత్సవం కూడా మనం నిర్వహించుకోవడం జరిగింది. సో ఆ పాయింట్స్ కూడా మనం చూసుకోవాలండి. ఎప్పుడు మనం జన ఔషధి దినోత్సవం జరుపుకుంటున్నాము, మార్చి 7న జన ఔషధి దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. నెక్స్ట్ అండి బంగ్లాదేశ్ జాతిపిత. సో మనకి వారే షేక్ ముజిబుర్ రెహమాన్ అండి. ఎవరండి? షేక్ ముజిబుర్ రెహమాన్. సో బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్. సో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా విమోచనమయ్యే ప్రక్రియలో మరి విశేషమైనటువంటి కృషి చేసిన వారు. కోర్స్ మరి 1971లో బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు, తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఏర్పడినప్పుడు మన భారతదేశం కూడా విశేషమైన కృషి చేయడం జరిగింది. ఆపరేషన్ విజయ్ అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అయితే మరి 2021 సంవత్సరం అనేది బంగ్లాదేశ్కి ఒక ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఇయర్. ఎందుకోసం అంటే బంగ్లాదేశ్ విమోచన చెంది లేదా తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఏర్పడి బంగ్లాదేశ్ స్వాతంత్రం పొంది ఇలా 50 సంవత్సరాలు అవుతున్న సందర్భం అనేది ఉంది. ఒక ప్రత్యేకమైన సందర్భం 2021 సంవత్సరానికి. అందుకోసమే సో భారత్ బంగ్లాదేశ్ దౌత్య సంబంధాల మేరకి సో భారత్ బంగ్లాదేశ్లు సంయుక్తంగా కలిసి ఒక ఇండో బంగ్లాదేశ్ ప్రొడక్షన్ హౌస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ యొక్క బంగ్లాదేశ్ జాతిపిత అయినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ యొక్క జీవిత విశేషాలపైన ఒక సినిమా తీయడానికి ఇండో బంగ్లాదేశ్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఏం చేయడం జరిగిందంటే ఈ షేక్ ముజిబుర్ రెహమాన్ గారి యొక్క జీవిత కథని తెరకెక్కించడం జరిగింది. ఏ పేరుతో తెరకెక్కించడం జరిగిందంటే ముజిబ్ ద మేకింగ్ ఆఫ్ ఏ నేషన్ అండి. ఏదండి? ముజిబ్ ద మేకింగ్ ఆఫ్ ఏ నేషన్. ఇదండి ఇదేంటంటే ఒక బయోపిక్. ఇట్ ఈస్ ఎ బయోపిక్ ఆఫ్ బంగాబంధు షేక్ ముజిబుర్ రెహమాన్. అంటే షేక్ ముజిబుర్ రెహమాన్ని ఏమని పిలుస్తామంటే బంగాబంధు అని పిలుస్తాం, లేదా బంగ్లాదేశ్ జాతిపిత అని పిలుస్తాం. సో మరి ఈ ముజిబ్ ద మేకింగ్ ఆఫ్ ఏ నేషన్ అనే ఏదైతే ఈ యొక్క సినిమా ఉందో, ఈ సినిమాకి దర్శకత్వం వహించిన వారు, డైరెక్టర్గా ఉన్నవారు, పనిచేసిన వారు ఎవరంటే సో బెంగాలీ దర్శకుడు అయినటువంటి ఎవరండి? శ్యామ్ బెనగల్ చేయడం జరిగిందనమాట. సో ఇదొక ఇంపార్టెన్స్ అయినటువంటి ఇన్ఫర్మేషన్గా మనం చూసుకోవాలి. ఎందుకోసం అంటే ప్రముఖుల సంబంధించినటువంటి ఆత్మకథలు కానీ జీవిత కథలు విడుదల కావడం ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, ఆ జీవిత కథలు అనేది సినిమా తీసినప్పుడు కూడా మనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ డైరెక్టర్ ఎవరు, ఆ సినిమా పేరు ఏంటి, ఇలాంటి అంశం. అంతేకాకుండా మనకి ఇక్కడ బంగ్లాదేశ్ జాతిపిత అయినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ వారి ఆత్మకథ కూడా ఒకటి ఉందండి. అదేంటంటే ఫ్రెండ్స్ అండ్ ఫోర్స్ అండి. అదే ఫ్రెండ్స్ అండ్ ఫోర్స్ అనేది బంగ్లాదేశ్ జాతిపిత అయినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ గారి యొక్క ఆత్మకథ. సో బంగ్లాదేశ్కి అయితే ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఎవరు పనిచేస్తున్నారంటే షేక్ హసీనా పనిచేస్తున్నారు. మరి షేక్ ముజిబుర్ రెహమాన్ వాళ్ళ యొక్క కూతురే షేక్ హసీనా. సో బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధానమంత్రి అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఫిబ్రవరి 1, 2022న సో నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సో నిర్మలా సీతారామన్ గారు ఒక బడ్జెట్ని ప్రవేశపెడుతూ ఒక కొత్త కార్యక్రమాన్ని మేము అమలు చేస్తాము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మరింత ముందుకు తీసుకెళ్తామని కూడా ప్రకటించడం జరిగింది. సో మరి ఏంటి ఆ కొత్త పథకం అంటే ఇక్కడ వన్ నేషన్ వన్ ప్రొడక్ట్. గతంలో అయితే మనకి 2018లో అయితే వచ్చింది. ఇక్కడ ఏంటంటే వన్ నేషన్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అని ఉంది. అంటే ఒక జిల్లాలో ఒక ఉత్పత్తిని పెంచాలి, ఒక పంటని ధాన్యాన్ని పెంచాలి అని చెప్పేసి అది వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అనేది ఉంది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కానీ చాలా రాష్ట్రాల్లో కూడా చాలా ఆదరణ అనేది పొందడం జరిగింది అమలు చేయడంలో. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్. అలా కాకుండా ఇది ఏంటంటే వన్ నేషన్ వన్ ప్రొడక్ట్ అండి. ఒక దేశం ఒకే ఉత్పత్తి అని చెప్పేసి ఇది మనకు 2022-23 కేంద్ర బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మరి ఏదైతే మనకి విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఉందో ఇది మనకి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం కూడా అక్కడే ఉంది. సో అంతకు మునుపు అయితే ఇది ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఒక ప్రాంతంగా ఉంది. అయితే మరి ఈ విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఈ జోన్ పరిధిలో తొలిసారిగా ఏటికొప్పాక చెక్క బొమ్మల్ని అక్కడ ఒక స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది వాటిని అమ్ముకోవడానికి. ఎందుకోసం అంటే మనకి ఏటికొప్పాక వుడ్ టాయ్స్ ఏవైతున్నాయో, ఈ ఏటికొప్పాక బొమ్మలు ఏవైతున్నాయో చాలా ప్రసిద్ధి చెందినవి. అంతేకాకుండా 2017 సంవత్సరంలో ఈ ఏటికొప్పాక చెక్క బొమ్మలకైతే భౌగోళిక గుర్తింపు అనేది రావడం జరిగింది. జియోగ్రఫికల్ ఇండికేషన్ అనేది రావడం జరిగింది. GI ట్యాగ్ అనేది కూడా రావడం జరిగింది. ఇది మనకి ఏటికొప్పాక చెక్క బొమ్మలు అనేది సో మన చెక్కతో తయారు చేస్తారు, వుడ్తో తయారు చేస్తారు.
సో ఎంతో కళాత్మకమైనటువంటి బొమ్మలు. వీటి యొక్క మార్కెట్ను మనం విస్తృతపరచుకోవాలని చెప్పేసి కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వాళ్ళు సూచన మేరకు ఈ యొక్క కేంద్ర రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అంటే ఇది మరి విశాఖపట్నంలో అంటే విశాఖ జిల్లా యలమంచిలి మండలంలో ఉన్నటువంటి ఏటుకొప్పాక ప్రాంతంలో ఈ చెక్క బొమ్మలు అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ టైం అనమాట. అంటే మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఏదైతే మనం మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని చెప్పేసి అంటాం. సో మరి మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ పరిధిలో సో మరి పనిచేస్తున్నటువంటి ఈ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు సూచన మేరకు కేంద్ర రైల్వే శాఖ ఏటుకొప్పాక చెక్క బొమ్మలకి గిరాకీ ఉండాలి, వాటి యొక్క విస్తృతపరచాలి, వాళ్ళ యొక్క మార్కెట్ను, వాళ్ళకి మరింత ఉపాధి కావాలి, జీవనోపాధి కావాలి, ఆ యొక్క జాతీయ అంతర్జాతీయ స్థాయిలోకి మరింత రావాలంటే ఇక్కడ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఉంటారు కాబట్టి వాళ్ళు సో ఆ నేపథ్యం ఏటుకొప్పాక చెక్క బొమ్మల సమితి ఒక స్టాల్ని అక్కడ ఏర్పాటు చేస్తారు కాబట్టి వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటుంది. దాని ఇంపార్టెన్స్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. గతంలో కూడా మనకి ఇక్కడ అది దక్షిణ మధ్య రైల్వే జోన్లో అయితే ఈ యొక్క వన్ నేషన్ వన్ ప్రొడక్ట్లో భాగంగా అయితే సో దక్షిణ మధ్య రైల్వే అంటే సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్నటువంటి తిరుపతి రైల్వే స్టేషన్లో కలంకారీ టెక్స్టైల్స్ ఈ జౌలి శాఖకు సంబంధించినటువంటి కలంకారీ టెక్స్టైల్స్ సంబంధించినటువంటి ఒక స్టాల్ని కూడా ఒక షాప్ను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెన్స్. ఇది కూడా మనకు గవర్నమెంట్ స్కీమ్లోకి తీసుకోవాలి అండ్ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. మరి ప్రజెంట్ అయితే మరి కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారే అశ్విని వైష్ణవ్ అండి. ఎవరండి? సో అశ్విని వైష్ణవ్ ప్రజెంట్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అండ్ మనకు ప్రజెంట్ అయితే కేంద్ర రైల్వే బోర్డు చైర్మన్ వచ్చేసి వారు ఎవరంటే వినయ్ కుమార్ త్రిపాఠి అండి. ఎవరండి? వినయ్ కుమార్ త్రిపాఠి. ఇక నెక్స్ట్ అండి మనకి ఇది ఒక భారతీయ సంస్కృతి వారసత్వం లేదా ఇండియన్ హెరిటేజ్ కల్చర్ అని చెప్పేసి అంటాం. పండుగలు తర్వాత నెక్స్ట్ ఇలాంటి వాటిపైన మనకు అడుగుతుంటాడు. పండుగలు కానివ్వండి, పండుగలు లేకపోతే ఉత్సవాలు, జాతరలు కానివ్వండి, ఉత్సవాలు జాతరలు. దాంతోపాటుగా మనం చూసినట్లయితే కొన్ని ఫోక్ డ్యాన్సెస్ అంటే ఇక్కడ జానపద నృత్యాలు ఇలాంటి వాటిని శాస్త్రీయ నృత్యాలు, జానపద మరియు శాస్త్రీయమైనటువంటి నృత్యాలు. సో వీటిపైన మనకు తరచుగా క్వశ్చన్స్ అనేది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూస్తూ ఉంటాం. సో ఆ విభాగం కిందకి ఈ విషయం చెప్పడానికి ఉంటుంది. సో మరి ఇండియన్ హెరిటేజ్ కల్చర్ విషయంలో ఇక్కడ డోలు ఉత్సవం అని చెప్పేసి అంటాం. మరి డోలు ఉత్సవం లేదా డోల్ జాతర అంటాం. అంటే వసంత ఋతువుని ఆ విధంగా ఇన్వైట్ చేయడానికి ఒక పండుగనే ఇది. ఏంటంటే ఈ యొక్క వెస్ట్ బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో నిర్వహించే ఒక పండుగనే ఇక్కడ డోల్ ఉత్సవం అని చెప్పేసి డోల్ జాతర అంటాం. అంటే ఇది మనకు హోలీతో మనం పోల్చడానికి ఉంటుంది. ఇట్ ఈజ్ వెరీ నియర్ టు ది మనకి ఏంటంటే కంపేర్ టు ది హోలీ. మన హోలీ పండుగ ఎలా నిర్వహిస్తున్నామో ఇది మనకి ఇక్కడ డోల్ ఉత్సవం అలా నిర్వహించడం అనేది జరుగుతుంది. సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాలి ఇక్కడ. ఇది వెల్కమింగ్ ద స్ప్రింగ్ సీజన్ వెల్కమింగ్ చేయడానికి నిర్వహించే పండుగనే డోల్ ఉత్సవ్, డోల్ జాతర. ఏ రాష్ట్రం నిర్వహిస్తుందంటే అది వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. సో మనకి ఇదొకటి అంశం. ఈ కేటగిరీలో మనం ఇది నేర్చుకోవాలి. పండుగలు అండ్ ఉత్సవాలు, జాతరలు, జానపద శాస్త్రీయ నృత్యాలు వచ్చినప్పుడు ఆ కేటగిరీలో ఇదొకటి అనమాట. అంతేకాకుండా ఇంకా వెస్ట్ బెంగాల్ ఈ మధ్యలో న్యూస్లో ఉంది. వెస్ట్ బెంగాల్ సీఎం అనేది న్యూస్లో ఉన్నారు. వారు మమతా బెనర్జీ. సో మమతా బెనర్జీ కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టు మనకి న్యూస్లో ఉంది. పర్టికులర్గా చూసినట్లయితే పెగాసస్ స్పైవేర్ పైన. సో పెగాసస్ స్పైవేర్ అనేది యాక్చువల్గా ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి ఒక నిఘా సంబంధించినటువంటి సాఫ్ట్వేర్. ఇజ్రాయెల్ దేశానికి చెందిన NSO గ్రూప్ దీన్ని వివిధ దేశాలకి వివిధ సంబంధించినటువంటి గవర్నమెంట్స్ వాళ్ళకి ఇది ఇవ్వడం జరిగింది. సో మమ్మల్ని కూడా వాళ్ళు అప్రోచ్ చేశారు, కానీ మేము తీసుకోలేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం అనేది జరిగింది అనమాట. ఎవరు? మమతా బెనర్జీ. సో ఆ నేపథ్యంలోనే మమతా బెనర్జీ పెగాసస్ స్పైవేర్ విషయంలో వార్తల్లో ఉంది. అంతేకాకుండా పెగాసస్ స్పైవేర్ పైన మనకి గతంలో అయితే న్యూయార్క్ కథనం అంటే న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఏదైతే అమెరికాలో న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు విడుదల చేసిన ఒక కథనం ఏదైతే ఉందో అది మనకి దేశంలో వివాదాస్పదమైంది. ఎందుకోసం ప్రజెంట్ ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే మనకు ఉందో మన ఇండియా ప్రభుత్వం, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్న ప్రభుత్వం, ఇండియా ప్రభుత్వం ఉందో వాళ్ళు కూడా కొనుగోలు చేశారన్నప్పుడు మనకి భారత
సుప్రీంకోర్టు ఈ అంశంపైన ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది. జస్టిస్ ఆర్వి రవీంద్రన్ కమిటీని కూడా ఈ పెగాసస్ స్పైవేర్ పైన నియమించడం జరిగింది. అంతేకాకుండా ఈ పెగాసస్ స్పైవేర్ని ఇస్తున్నటువంటి ఈ సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేసినటువంటి ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి ఏదైతే మనకు ఎన్ఎస్ఓ గ్రూప్ ఉందో ఎన్ఎస్ఓ యొక్క గ్రూప్ యొక్క కార్యకలాపాలని అమెరికా దేశంలో కూడా దాన్ని రద్దు చేశారు, దాన్ని నిషేధించారని చెప్పేసి కూడా మన న్యూస్లో ఇవ్వడం జరిగింది. ఇదండి మనకి పశ్చిమ బెంగాల్కు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్లో. అండ్ పశ్చిమ బెంగాల్ ఆర్ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి వచ్చేసి మమతా బెనర్జీ అయితే పశ్చిమ బెంగాల్ యొక్క గవర్నర్గా ప్రజెంట్ ఉన్నవారు పనిచేస్తున్న వారు ఎవరంటే జగదీప్ ధంకర్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ డే టు ది కంబాట్ ఇస్లామోఫోబియా. సో ఇదొక ఫస్ట్ టైం అన్నమాట ఇలాంటి ఒక డేని నిర్వహించడం. ఎందుకోసం అంటే ఇక్కడ మనకి కొన్ని దేశాల్లో మనం చూసినట్లయితే పర్టికులర్గా ఈ యొక్క ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని మనం డిస్కస్ చేసినప్పుడైతే పర్టికులర్గా ఒకసారి మనకి ఈ న్యూజిలాండ్ దేశంలో జరిగినటువంటి ఒక సంఘటనని ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకుంటే 2019 మార్చ్ 15. సో 2019 మార్చ్ 15 సో న్యూజిలాండ్లో సో ఇక్కడ 2 చర్చిల్లోకి వెళ్ళినటువంటి కొందరు ఒక ఉగ్రవాదులు పర్టికులర్గా ఒక వ్యక్తి ఉగ్రవాది అక్కడ మసీదులోకి వెళ్ళినటువంటి ఉగ్రవాదులు పర్టికులర్గా మసీదులో ఉన్నటువంటి అక్కడ ప్రేయర్ చేస్తున్నటువంటి ముస్లింల పైన కాల్పులు విచక్షణ రహితంగా జరపడం ద్వారా మరి పదుల సంఖ్యలో సుమారుగా ఒక 50 మంది అక్కడ మరణించడం జరిగింది. సో అది నేపథ్యం అనమాట. అంటే ఇక్కడ సో ముస్లింలను చంపడానికి అక్కడ వెళ్ళడం జరిగింది అతను ఉగ్రవాది. అంటే ఒక మసీదులో ఒక పవిత్ర స్థలంలో అక్కడ చంపడం జరిగింది. సో ఆ నేపథ్యంలో మళ్ళీ అలాంటి సంఘటనలు జరగకూడదు అనే ఒక ఉద్దేశంతో సో ఇక్కడ ఎందుకు ఇక్కడ ఇస్లాం అంటే ఎందుకు అంత భయం, లేకపోతే ఇది కూడా ఒక సోదరభావంతో ఉండాలి అని చెప్పేసి ఒక ఇస్లామోఫోబియా అంటే ఇస్లాం అంటే ఇక్కడ భయపడిన అవసరం లేదు, కంబాట్ ఇస్లామోఫోబియా. కంబాట్ అంటే పోరాటం చేయాలి అంటే వ్యతిరేకం అనమాట. అంటే ఇస్లామోఫోబియాకు వ్యతిరేకం అని చెప్పడం అంటే అంతర్జాతీయ ఇస్లామోఫోబియా వ్యతిరేక దినోత్సవం అనమాట. వ్యతిరేకం అంటే ఏంటంటే ఇక్కడ ఇస్లామోఫోబియా అంటే భయపడడం అంటే ఇస్లాం అనే లేదా ముస్లిం అని మతం. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే దాన్ని వ్యతిరేకంగా పోరాటం చేయాలి, అందరం సోదరభావంతో ఉండాలి, ఒక ఫ్రెటర్నిటీతో ఉండాలి, ఫ్రెటర్నిటీ అంటాం సోదరభావంతో ఉండాలని చెప్పేసి సో పాకిస్తాన్ రాయబార్ ఎవరైతే ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి పాకిస్తాన్ రాయబార్ ఉన్నారో అతని పేరు మునీర్ అక్రమ్ అండి. మునీర్ అక్రమ్ సో ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఒక తీర్మానం చేయడం జరిగింది. ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఏంటంటే సో ఈ యొక్క సంఘటన ఏదైతే మార్చ్ 15, 2019 జరిగిందో సో ప్రతి సంవత్సరం కూడా మార్చ్ 15 రోజు ఈ డేని నిర్వహించుకోవాలని చెప్పి అన్నప్పుడు ఆ తీర్మానం చేసినప్పుడు ఆ తీర్మానాన్ని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఆ తీర్మానాన్ని ఆమోదించింది. అందుకోసమే మార్చ్ 15ని ప్రతి సంవత్సరం కూడా అంటే ఈ సంవత్సరం నుండే మార్చ్ 15ని ఎలా నిర్వహిస్తున్నామంటే అంతర్జాతీయ ఇస్లామోఫోబియా వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తున్నాము, లేదా ఇంటర్నేషనల్ డే టు కంబాట్ ఇస్లామోఫోబియా అని చెప్పేసి అంటామండి. ఇది న్యూజిలాండ్లో జరిగినటువంటి ఒక సంఘటనకి గుర్తుగా దాన్ని అలాంటి జరగకుండా ఒక సంబంధించినటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుతున్నట్లు ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రకటించడం జరిగింది. సో మరి ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రజెంట్ అయితే దానికి అధ్యక్షుడిగా ఉన్నవారు మాల్దీవుల దేశానికి చెందినటువంటి అబ్దుల్లా షాహిద్. అయితే మరి ఐక్యరాజ్య సమితి అంటున్నాం కాబట్టి ఐక్యరాజ్య సమితికి అయితే ప్రజెంట్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న వారే పోర్చుగల్ దేశానికి చెందినటువంటి ఆంటోనియో గుటెరెస్ అండి. సో ఆంటోనియో గుటెరెస్ మరి ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మరి ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా ద పర్మనెంట్ ఇండియన్ రిప్రజెంటేటివ్ టు ది యుఎన్ఓగా ఉన్నవారు ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి ఎవరండి? టిఎస్ తిరుమూర్తి పనిచేస్తున్నారండి. ఇది మనకు ఒక ముఖ్యమైన దినోత్సవాలు, ఇంపార్టెంట్ డేట్స్, దాని యొక్క వాటిపైన ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంటర్నేషనల్ డే టు కంబాట్ ఇస్లామోఫోబియా అనేది ఎప్పుడు నిర్వహిస్తారంటే మార్చ్ 15 నిర్వహించారన్నమాట. తొలిసారిగా ఈ సంవత్సరం నిర్వహించారు. ఇక నెక్స్ట్ అండి మనకి ఐసీజీఎస్ సాంక్ష్యం అని చెప్పేసి అంటే ఇదొక తీర ప్రాంత గస్తీ నౌక అండి. ఇదొకటి ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్గా పిలుస్తాం. తీర ప్రాంత గస్తీని మమ్మరం చేసే విషయంలో సో మరి ఐసీజీఎస్ సాంక్ష్యం ఉంది. ఇది ఓపీవి వెజిల్ అంటారు. ఓపీవి అంటే ఏంటంటే ఆఫ్ షోర్ పెట్రోల్ వెజిల్ అంటే తీర ప్రాంత గస్తీ చూసే ఒక నౌక. ఇలాంటి మొత్తం ఇక్కడ మనకి ఈ కేటగిరీలో ఇలాంటి ఓపీవి కేటగిరీలో ఇవి 5 తయారు కావడం జరిగింది. 5వది ఏదంటే ఐసీజీఎస్ సాంక్ష్యం, అది విధుల్లోకి చేరడం జరిగింది గోవాలో. మరి మిగతా 4 ఏవంటే ఐసీజీఎస్ సాచెట్, ఐసీజీఎస్ సుజిత్, ఐసీజీఎస్ సార్థక్ అండ్ ఐసీజీఎస్ సజగ్. సో ఇలా మొత్తం
5 అనేది మనకు రావడం జరిగింది. ఇది ఈ ఓపీవీ కేటగిరీలో ఆఫ్షోర్ పెట్రోల్ వెజిల్లో. సో 5వది ఐసీజీఎస్ సాంక్ష్యం అనేది విధుల్లోకి చేరడం జరిగింది. అది మనకి ఇక్కడ ఇటీవల కాలంలో ఐసీహెచ్ సాంక్ష్యం అని తీర ప్రాంత గస్తీ నౌకని చేరడం జరిగింది. ఎక్కడ దాన్ని విధుల్లోకి చేర్చారు, లేకపోతే ఇదే కేటగిరీలో ఐసీజీఎస్ కేటగిరీలో ఓపీవీ కేటగిరీలో ఉన్నటువంటి ఒక మిగతా ఏమన్నప్పుడు మిగతా నౌకలు ఏమన్నప్పుడు ఐసీజీఎస్ సాచెట్, ఐసీజీఎస్ సుజిత్, ఐసీజీఎస్ సార్థక్ అండ్ ఐసీజీఎస్ సాజక్ అని చెప్పేసి అంటామండి, సాజచ్. ఓకే, సో మరి ఐసీజీ అని చెప్పేసి అంటుందండి. ఐసీజీఎస్ అంటే అలా డిస్కస్ చేసాం. మనకు ఐసీజీ అనేది ఒకటి దళం అనమాట, తీర ప్రాంత గస్తీ దళం అంటాం, ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటారు. మరి ఇండియన్ కోస్ట్ గార్డ్కి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు ఒక వీరేందర్ సింగ్ పతాని అండి. ఎవరండి? వీరేందర్ సింగ్. సో వీరేందర్ సింగ్ పతాని అనేవారు ప్రజెంట్ అయితే ఒక ఐసీజీకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 1ని మనము జాతీయ మనకు తీర ప్రాంత గస్తీ దినంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ డేగా మనం జరుపుకుంటాం ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 1ని. సో గ్లోబల్ రీసైక్లింగ్ డే అంటారండి, అంటే ప్రపంచ పునర్వినియోగ దినోత్సవం అంటాం. అంటే వివిధ సంబంధించినటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో, పర్టికులర్గా ప్లాస్టిక్ ఐటమ్స్ కానివ్వండి, అవి ఏంటంటే రీసైక్లింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకోసం భూమిలో డీగ్రేడ్ కావడం అనేది చాలా కష్టం అవుతుంది, కొన్ని సంవత్సరాలు అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ కాలుష్యం అనేది ఉంటుంది కాబట్టి సో ఇక్కడ అందుకే ప్రతి సంవత్సరం కూడా మార్చి 18 ఎలా నిర్వహిస్తున్నాం అంటే ఇక్కడ గ్లోబల్ రీసైక్లింగ్ డేగా నిర్వహిస్తున్నాం. అంటే ప్రపంచ పునర్వినియోగ దినోత్సవం జరుపుకుంటాం. దీనికి ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరానికి ఇచ్చినటువంటి ఇతివృత్తం ఏంటంటే రీసైక్లింగ్ ఫ్రెటర్నిటీ. అంటే ఇక్కడ ఫ్రెటర్నిటీ అంటే సోదరభావాన్ని అర్థం చేసుకోవచ్చు, సమాజం అని కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే కాబట్టి ఇక్కడ మన సమాజం గురించి ఒక సంబంధించినటువంటి ఒక భూమిని కాపాడుకోవాలని సంబంధించిన విషయం గురించి అందుకోసమే ఈ రీసైక్లింగ్ చేసుకోవాలి, వస్తువులన్నీ పునర్వినియోగం చేసుకోవాలి. ఏదైతే ప్లాస్టిక్ కానివ్వండి లేదా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన పరికరాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అందుకోసమే ఇంపార్టెంట్ డేలో అంటే ముఖ్యమైన తేదీలు దానిపైన విషయంలో గ్లోబల్ రీసైక్లింగ్ డే యొక్క ఇతివృత్తం ఏంటి, మార్చి 18, 2022లో జరిగినటువంటి ఇతివృత్తం ఏదంటే ఇక్కడ రీసైక్లింగ్ ఫ్రెటర్నిటీ అనేది, రీసైక్లింగ్ ఫ్రెటర్నిటీ అని చెప్పేసి దాని యొక్క ఇతివృత్తం అండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక సదస్సు అండి, 36th ఇంటర్నేషనల్ జియోలాజికల్ కాంగ్రెస్ అనమాట. అంటే ఒక భౌగోళిక అంశాలపైన డిస్కస్ చేసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి సదస్సు ఇది. మన న్యూఢిల్లీ, మన భారతదేశం ఈ యొక్క సదస్సు నిర్వహిస్తుంది. అంటే సదస్సులు సమావేశాలు మనకు అంటే సమిట్స్ అని చెప్పేసి అంటాం. సమిట్స్ అంటే సదస్సులు లేదా కాన్ఫరెన్సెస్ లేదా మీటింగ్స్ అని చెప్పేసి అంటాం. ఇలాంటి వాటిలలో మనకి ఈ ఒక టాపిక్ అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ 36th ఇంటర్నేషనల్ జియోలాజికల్ కాంగ్రెస్ 2022 అంటే అంతర్జాతీయ భౌగోళికమైనటువంటి ఈ యొక్క సదస్సు ఎక్కడ జరుగుతుందంటే ఇది మన భారతదేశం నిర్వహిస్తుంది. న్యూఢిల్లీ నుండి ఇది వర్చువల్ ద్వారా జరుగుతుంది. మార్చి 20 నుండి 22 3 రోజుల పాటు జరుగుతుంది 2022లో. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి ఏంటంటే జియో సైన్సెస్ భూభౌగోళిక శాస్త్రాలు, ద బేసిక్ సైన్స్ ఫర్ ది సస్టైనబుల్ ఫ్యూచర్. అంటే ఒక బేసిక్ సైన్స్ అవసరం, సస్టైనబుల్ ఫ్యూచర్ సుస్థిరమైనటువంటి భవిష్యత్తు గురించి అంటే అన్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఏదైతే కావాలనుకుంటున్నామో, ఒక మంచి భవిష్యత్తు కావాలనుకుంటున్నామో ఆ మంచి భవిష్యత్తు గురించి మరి జియో సైన్సెస్ యొక్క పాత్ర ఏంది అని దీని యొక్క ఈ థీమ్లో మనకు అర్థం చేసుకోవచ్చు అనమాట. జియో సైన్సెస్ ద బేసిక్ సైన్స్ ఫర్ ది సస్టైనబుల్ ఫ్యూచర్. మనకైతే ఎగ్జామ్లో ఆడడానికి ఈ యొక్క సమిట్స్ కాన్ఫరెన్సెస్ కేటగిరీలో 36th ఇంటర్నేషనల్ జియోలాజికల్ కాంగ్రెస్ 2022ని నిర్వహించిన దేశం ఏదంటప్పుడు భారతదేశం. ఇది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీ ద్వారా వర్చువల్ ద్వారా జరిగింది. దీని ఇతివృత్తం ఏంటంటే జియో సైన్సెస్ ద బేసిక్ సైన్సెస్ ఫర్ ది సస్టైనబుల్ ఫ్యూచర్ అండి. సో ఇవన్నీ మనకి మార్చి 19, 2022 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.